పితా పుత్ర పవిత్రాత్మ నామమునా చేయి విడువడు యేసు చేయి విడువడు. అవును, సిలువ నుండి రెండు చేతులను చాచి నేను ఏనాడు మీ చేయి విడువను అని పలుకుతున్నటువంటి యేసు ప్రభుతో యాత్ర, సిలువ యాత్ర, రక్షణ యాత్ర, ఆత్మీయ యాత్ర, మన జీవిత యాత్ర జరుగుతున్నటువంటి 22వ రోజు కార్యక్రమానికి మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. ముందుకొచ్చి స్పాన్సర్ చేసిన వారు జోయి మరియు సార్షా. ఎగ్జామ్ మంచిగా రాసి మంచి మార్కులతో విజయం సాధించినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు కుటుంబ సభ్యులు. అలాగే రక్షణ్ కుమార్ వీసా ప్రాసెస్ విజయవంతంగా జరిగినందుకు కృతజ్ఞతగా సురక్షిత ప్రయాణం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. కొన్నపాటి బాలస్వామి శరీరంలోని ప్రతి అణువులో ప్రభు మంచి ఆరోగ్యం దయచేయనట్లుగా కుటుంబ సభ్యులందరిపై దేవుని దీవెనల కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్న వారు జయశీల, స్పందన, వెన్నెల. అలాగే సిహెచ్ వినయ్ వీసా అప్రూవల్ కొరకు మరియు ఫ్రాన్స్లో మంచి ఉద్యోగం వచ్చినట్టుగా ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఎస్ నికోలాస్ థామస్ రాజారావు ఆత్మల నిత్య విశ్రాంతి కొరకు మరియు కుటుంబంలోని మరణించిన గురువులు, కన్యాస్త్రులు, బంధుమిత్రుల ఆత్మ నిత్య విశ్రాంతి కొరకు మరియు ఉత్తరించు దిక్కులేని ఆత్మ నిత్య విశ్రాంతి కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసిన వారు ఎస్ వినోద్ కుమార్ కుటుంబ సభ్యులు. వీరితో పాటు ఈ రోజు నుండి ఇంగ్లీష్ వడకాన్ని ప్రారంభిస్తున్నటువంటి ప్రతి బిడ్డ ఉద్దేశమును మనం ఇక్కడ బయట ఎంతమంది విన్నపాలు రాసి ఇచ్చారో అందరికి విన్నపాలను ప్రభాళకించమని కూడా ప్రత్యేక ప్రార్థించుకుందాం. మనము 40,000 సబ్స్క్రైబర్స్ ఆ మైల్ స్టోన్ చేరినందుకు కూడా దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ప్రత్యేక ఆశీర్వాదములు ఈ వ్యూవర్స్ ద్వారా ప్రజలకు అందించాలని ప్రభుని ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళబెక్కి ప్రవగించినది. జీవ ఊట్టయైన దేవా, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయం నుండి జీవ ఊట్టవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయం నుండి జీవ ఊట్టవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయం నుండి జీవ ఊట్టవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. పరలోకమందున మా తండ్రి, అందరు కలిసి మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. అమ్మ మరియ తల్లిని సిలువ క్రింద నుండి ప్రార్థించమని అందరుదాం, ప్రార్థిస్తాం. దేవవర ప్రసాదం చేతనైన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును.
పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ద్వితీయోపదేశ కాండం 31వ అధ్యాయం 12వ వచనంలో, నీవు భయపడవలదు, ప్రభువు నీ చెయ్యి విడువడు, దిగులు పడవలదు, ప్రభువు నీ చెయ్యి విడువడు, ఆయన నీకు సహాయకుడగును, నీకు తోడుగా ఉండును. డ్యూట్రానమీ 31:12. Do not be afraid. God will never forsake you. Do not get tensed up. God's hand will never leave you. He will be your helper. He will always come along with you. మొదటి గుర్తులో యెషయా 66:12 వచనం, యెరూషలేమును వలె తల్లి మీకు చంటి బిడ్డలకు వలె పాలించును, మిమ్ము తన చేతులలోనికి ఎత్తుకొనును, తన ఒడిలో కూర్చుండబెట్టుకొని లాలించును. దేవుడు తల్లిలాగా మనలను తన ఒడిలో కూర్చోబెడతాడంట, లాలపాట పాడతాడంట. ప్రతిరోజు పాడే పాట, దేవుని మాట అలా అనేక మందిని ఓదార్చి బలపరుస్తుంది, ఊరటనిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఐసయా 66:12 says, as like a mother, God will feed you, He will take you in His hands, He will make you to sit on His lap, and He will take care of you. Isaiah 66:12. యేసు ప్రభు సిలువ నుండి తండ్రి ప్రేమను పంచుకుంటున్న గొప్ప రోజుల్లో ఉన్నాం. పాడుదాం ప్రేమ గీతముగా కృతజ్ఞతా స్తోత్రముతో, ప్రభు ఏనాడు చెయ్యి విడువడని. ఎవరు నా చేయి విడచినా యేసు చేయి విడువడు, ఎవరు నా చేయి విడచినా యేసు చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, యేసు చేయి విడువడు, యేసు చేయి విడువడు. తల్లి ఆయనే, తండ్రి ఆయనే, తల్లి ఆయనే, తండ్రి ఆయనే, లాలించును, నన్ను పాలించును, పాలించును, నన్ను పాలించును. ఎవరు నా చెయ్యి విడచినా యేసు చెయ్యి విడువడు, ఎవరు నా చేయి విడచినా యేసు చేయి విడువడు. ఆయన చేతులను పట్టుకొని ప్రార్థిస్తాం. నిత్య పిత, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. 2 రోజుల ముందు ట్రైన్లో ప్రయాణం చేస్తుంటే అప్పుడప్పుడు కిందికి దిగి ఎగుతాను నేను. అప్పుడు ఒక చిన్న అమ్మాయి, యవన అమ్మాయి కిందికి దిగింది. 2 బ్యాగ్ కిందికి దించేసరికి చూశాను, ఒక చెయ్యే లేదు ఆమెకి. ఒక చెయ్యి మాత్రమే దానిలో మోసుకొని వెళుతుంది. అనేక సార్లు మనం చూడటానికి చూస్తే బాగానే ఉన్నట్టు ప్రజలకు అనిపిస్తాం. కానీ పరిస్థితులు ఎట్లా ఉంటాయంటే, కీర్తన 107, 12, 13 చెప్తుంది, వారు ఘోర శ్రమల వలన కృంగిపోయి కూలి పడిపోయినను లేవనెత్తు వారు లేరైరి. అంతటా జనులు తమ శ్రమలలో ప్రభువునకు మొరపెట్టగా అతడి వ్యధ నుండి విడిపించెను. Sometimes we see ourselves helpless, harassed. That's what Matthew 9:36 says. Jesus came down to tell us, you are feeling helpless? I will help you. Psalm 107, 12 and 13 says, they were in great trouble and they were about to fall because they didn't have energy at all, nobody to help them. In that moment they groaned and cried to God. God came to help them. పాడదామా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము ఏడుస్తున్నప్పుడు మన కోసం సహాయం చేసి 2 హస్తములు చూడండి సిలువలో, పాడండి పాటను, నీ చెయ్యి ఏనాడు నన్ను విడవదు అని. ఎవరు నా చెయ్యి విడచినా యేసు చెయ్యి విడువడు. ఎవరు నా చెయ్యి విడచినా యేసు చెయ్యి విడువడు. చెయ్యి విడువడు, చెయ్యి విడువడు, చెయ్యి విడువడు, చెయ్యి విడువడు. యేసు చెయ్యి విడువడు. యేసు చెయ్యి విడువడు. వేదన శ్రమలు ఉన్నప్పుడల్లా, వేదన శ్రమలు ఉన్నప్పుడల్లా వేడుకొందునే కాపాడును. వేడుకొందునే కాపాడును. ఎవరు నా చెయ్యి విడచినా యేసు చెయ్యి విడువడు. ఎవరు నా చెయ్యి విడచినా యేసు చెయ్యి విడువడు. ఎవరైతే శ్రమల మధ్యలో ఇంకా ముందుకు సాగలేని అనుకుంటున్నారో వాళ్ళ ప్రోగ్రాంలో పాల్గొనకపోవచ్చు, వాళ్ళు కూడా తలంచండి. సమస్త మానవాళ్ళ కోసం ఈ ప్రార్థనలో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము నీకు సమర్పించుచున్నాము. శ్రీకాకుళంలో 3వ రోజు 9 నుంచి అటు ఇటు మీరు చూశారు 5:30 వరకు కార్యక్రమాలు ముగించుకొని పిదప రాత్రి ఇక చాలామంది అమ్మాయిలు అక్కడే ఉండిపోయారు. వాళ్ళు శ్రీకాకుళం దాటి అవతల సైడు ఒరిస్సా బార్డర్ నుంచి వచ్చారు. చాలా దూరం పలాస అనే ప్రదేశం నుండి వాళ్ళు ఈ జీడిపప్పు ఒక ప్యాకెట్ తీసుకొచ్చి ఒక అమ్మాయి నా చేతిలో పట్టింది. ఫాదర్, ఇది మీకు నేను ఇచ్చేది, నేను తినలేను కదా అన్నాను. అయ్యో ఫాదర్, మీరు ఏం తింటారో అది తీసుకొచ్చి ఉంటాను కదా అన్నది. అప్పుడు అలా కూర్చున్నప్పుడు వాళ్ళు ఒక అమ్మాయి చెప్పింది, ఫాదర్ 3 గంటల ప్రార్థన రోజు చూస్తాం, నేను కంప్లీట్గా స్టార్టింగ్ నుంచి చివరి వరకు ఏడుస్తూ ఉంటాను ఫాదర్. ఆ పాట, ఆ మాట, ఆ ప్రార్థన, నాకు ఇంకా పెళ్లి కాలేదు, నా కోసం ప్రార్థించండి ఫాదర్, మా కుటుంబాలు కష్టాలలో ఉన్నాయి, ఈ ప్రార్థన మమ్మల్ని బ్రతికిస్తుందని అనేక మంది అలా సాక్షి చెప్తున్నారు. పేద బిడ్డలు పాపం. సో మెనీ పీపుల్ among that Srikakulam area in Vijayawada, they shared beautiful things, this program, that the whole time they cry during this program. Maybe Ananda Vashpama, లేకపోతే వాళ్ళ కన్నీళ్ళంతా బయటకు తీసే టైం అది తెలియదు. లైక్ దాట్ దే షేర్డ్ బ్యూటిఫుల్ టెస్టిమనీస్. అయిపోయింది ప్రోగ్రాం. మరునాడు ఒక చిన్న గ్రామమునకు తీసుకెళ్ళారు. ఆ ఊరికి చెందిన వాళ్ళందరూ కలిసి, వాళ్ళే పేద బిడ్డలు, 100 రూపాయలు 50 రూపాయలు అలా కానుకగా నా చేతిలో పెట్టారు. వాళ్ళు చెప్తున్నారు, స్వామి ఈ గుడి మేమే కట్టాం స్వామి, చందంగా కట్టుకున్నారు వాళ్ళు గుడి. అలా పేద బిడ్డలకు సువార్తలాగా అనిపించింది ఎక్కడికి వెళ్ళినా. మరి ఎంతమందికి ఇది అందదో దయచేసి మీరు ఈ ప్రోగ్రామ్ అనే లింక్ను పంపండి. పేద బిడ్డలకు సువార్తగా ఈ సెంటర్ మారునుగాక. ఆమేన్. ప్రార్థనతో పాడదమ్మ ప్రేమన కీర్తన 11:14. కానీ నీవు అన్నీ గమనింతువు, నరుల బాధలను విచారమును తెలుసుకొందువు, వారికి సహాయం చేయుటకు సిద్ధముగా ఉందువు. Psalm 11:14. You observe everybody, Lord. You are concerned about everybody. You keep helping. You are already ready at help, Lord. Thank you, Lord. ఎవరు నా చేయి విడచినా యేసు చేయి విడువడు. ఎవరు నా చేయి విడిచినా యేసు చేయి విడువడు. చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు. యేసు చేయి విడువడు. యేసు చేయి విడువడు.
వ్యాధి బాధలు నన్ను వేధిస్తున్నను, వ్యాధి బాధలు నన్ను వేధిస్తున్నను. కరుణతో చూచి నన్ను స్వస్థపరచును, కరుణతో చూచి నన్ను స్వస్థపరచును. ఎవరు నా చేయి విడచిన యేసు చేయి విడువడు, ఎవరు నా చేయి విడిచిన యేసు చేయి విడువడు. ప్రార్థనతో అనేక మంది ఇబ్బందులతో ఉన్నారు, వ్యాధితో ఉన్నారు. మీలో కూడా కొందరు ఉన్నారు. అందరి కోసం ప్రార్థించుదాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. అందరినీ రక్షించే యేసు హస్తం క్రిందికి వచ్చాం. యేసుతో 40 రోజుల కార్యక్రమంలో 22వ రోజు. ఎవ్రీబడి ఈస్ కమింగ్ అండర్ ద వండర్ఫుల్ ఆర్మ్స్ దట్ ప్రొటెక్ట్స్ అస్. జీసస్, హిస్ క్రాస్. జాయిన్ విత్ మీ 22nd డే ఆఫ్ దిస్ 40th డే జర్నీ. అందరు కలిసి యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము, మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును, నా కుటుంబమును, దివ్యవాక్య కేంద్రమును, ఇంగ్లీష్ వడకంలో పాల్గొంటున్న వారిని, DMI 24/7 గ్రూపును సకల కీడుల నుండి కాపాడును గాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనము చెందకుందురు గాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణంలో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండును గాక. ఆమేన్. DMI 24/7 13,000 మంది. మీరు చేసే ప్రార్థన అనేక ప్రయాణంలో ఉన్నాయి.
జరిగింది, జరగబోతున్నాయి. ప్రార్థిస్తూ ఉండాలని మనవి చేస్తున్నాను. మరి ముఖ్యంగా వరంగల్ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ కూడా కదలి 13వ తారీఖున ఉదయం కార్డినల్ గారు మాస్ చేసిన తర్వాత 11:02 నుంచి 4 గంటల వరకు స్వస్థత జరపడానికి మన టీంకి ఒక సద్వకాశాన్ని ప్రభు దయచేశాడు. అందరు రండి, మనమందరం కలిసే గొప్ప రోజులు అవి. ప్రార్థన చేసుకోండి. DMI 24/7 group, please remember 13th of March, after our cardinal completes the feast day celebration mass, 11 to 4 o'clock, we have a special healing convention, 11 to 4 in Fatima Nagar Cathedral. Please tell about this to all the people around Warangal to participate, and we will meet and bless each other. Amen. ప్రత్యేక ప్రార్థన చేసుకోండి. తర్వాత జరగబోతున్న తమిళనాడు కార్యక్రమాన్ని కూడా ప్రభు దీవించమని ప్రార్థన చేసుకోవాలని మనవి చేస్తున్నాను. అందరు కలిసి యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను, యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను, జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు, Jesus, I trust in you. పునీత ఫౌస్టినా అమ్మగారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా. Pray for us. ఒక విధంగా చెప్పాలంటే రక్షణ పొందిన వాళ్ళు చాలామంది ఇట్లా అడుగుతారు, రక్షణ పొందుకున్నారా, రక్షణ పొందారా మీరు అంటారు. రక్షణ పొందుకున్న దానికి సూచన ఏంటిది? సంతోషంగా జీవిస్తారు, అందరినీ సంతోషపరుస్తారు. లూకా 19:6 అంతకుముందు అందరినీ మోసం చేశాడు ఈ మనిషి. కానీ యేసు ప్రభుని కలిసిన తర్వాత లూకా 19:6లో అతడు వెంటనే దిగి వచ్చి ఆనందంతో ఆయనకి స్వాగతం ఇచ్చాను. తర్వాత ఆయన పలికిన మాట, ప్రభువా ఎవరికైనా అన్యాయం చేసి ఉంటే 4 రెట్లు తిరిగి ఇచ్చేస్తా. ఈ ఆస్తి సంపద అవన్నీ చెత్త, నీవే నా సంతోషం. తన ఇంటికి యేసుప్రభు రావడం చూశాడు. ఈ 40 రోజుల లోపల అనేక మంది తాగుడు అలవాట్లు వ్యసనముల నుండి బయటకు వస్తే రక్షణ సంతోషం. ఉన్న విజయవాడలో విన్నారు కదండి, ఉన్న విజయవాడవా అవును శ్రీకాకుళంలో ఒక వ్యక్తి ఏం చెప్పారు, సాక్ష్యం చెప్పారు. రాజాం నేను వచ్చాను, ఆ రోజు ఫాదర్ గారు చెప్పిన మాట తర్వాత 20 సంవత్సరాలు నేను తాగడం మానేశాను. 20 years ఐ హ్యావ్ గివెన్ అప్ డ్రింకింగ్. ఇస్ ఎ రక్షణ సంతోషం. ఇట్స్ ఎ జాయ్ ఇన్ ఫాలోయింగ్ జీసస్, నాట్ టు బి సాడ్, ఆల్వేస్ టు బి జాయ్ఫుల్. ఆయన దుఃఖం అనుభవించాడు, మనకు సంతోషాన్ని పంచాడు. లూకా 19:6, లూకా 19:9, Luke 19:6, Luke 19:9. He carried our sorrow, He gave us joy. దేవా ఈ రోజులలో వ్యసనములలో ఉన్న వాళ్ళందరికీ విడుదల సంతోషం కలుగునుగా. ఆమేన్. ప్రార్థనతో పాడుదామా? దేవునికి స్తోత్రం. ఎవరు నిన్ను విడిచినా యేసు మాత్రం నీ చేయి విడిచిపెట్టాడు. ఆమేన్. ఎవరు నా చేయి విడచినా యేసు చేయి విడువడు. ఎవరు నా చేయి విడచినా యేసు చేయి విడువడు. చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు. యేసు చేయి విడువడు, యేసు చేయి విడువడు. రక్తముతో నన్ను కడిగి వేశాడే, రక్తముతో నన్ను కడిగి వేశాడే. రక్షణ సంతోషం నాకు ఇచ్చాడే, రక్షణ సంతోషం నాకు ఇచ్చాడే. ఎవరు నా చేయి విడచినా యేసు చేయి విడువడు. ఎవరు నా చేయి విడచినా యేసు చేయి విడువడు. రక్షణ సంతోషం ఈ 40 రోజులు అందరికీ లభించాలని ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను
వ్యసనములతో పోరాడుతున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను దుఃఖముతో ఉన్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పాపశాపముతో పోరాడుతున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను వ్యాధిగ్రస్తులందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇంగ్లీష్ ఓడకంలో పాల్గొనడానికి వస్తున్న బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 18 నుంచి 22 వరకు తెలుగు ఓడకానికి వస్తున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 13వ తారీఖు ఫాతిమా కత్తిరలు జరుగుతున్న స్వస్థత మహాసభ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా కోసం అనుక్షణం ప్రార్థిస్తున్న 24/7 DMI గ్రూప్ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మేము వెళ్ళిన స్థలాలలో వాక్యం వినటానికి వచ్చిన బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మేము చెప్పిన ప్రవచనం నెరవేరాలని వేచి ఉన్న వాళ్ళ మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మీరు నమ్మితే దేవుడు పుట్టక మునుపే మనను ప్రవక్తగా నియమించాడని యిర్మీయా 1:1-5 తర్వాత మీరు చదువుకుంటూ వెళ్ళండి. పుట్టక మునుపే మన మీద ఒక స్టాంప్ వేశాడు. అదేంటంటే నీ ఒక ప్రవక్త అని దేవుడు పేరు పెట్టి పిలిచాడు. నేను ప్రవచనం చెప్తున్నానని చాలామంది అంటున్నారు. నాకు మాత్రం కాదు, మీకు పంచటానికి మీతో పలుకుతున్నారు. Some of you are saying, Father, you said that prophecy, this is happening. Jeremiah 1:5 onwards. How long you will be sitting like that? You have to become a prophet. పుట్టక మునుపే, before you are born, I appointed you as a prophet. That is a promise. Not only for Jeremiah, it is for Father Cyril, for all the priests, nuns, and for you. ప్రతి గురువు, కన్యాస్త్రీ, ప్రతి పాస్టర్, ప్రతి బిడ్డకు ఇవ్వబడిన వాగ్దానం స్వీకరించే వాళ్ళు స్వీకరించుకుంటారు. ఆమేనని చెప్పి స్వీకరించుకోండి. ఎస్. లూకా 4:18 ప్రభు ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకై ఆయనను నన్ను అభిషేకించను. ఈ రోజుల్లో మీరు చూస్తే ప్రజలు ఎక్కడికి వెళ్ళినా పేద బిడ్డలు ఎక్కువగా అటెండ్ అవుతున్నారు. పేదలకు సువార్త, ఇక్కడికి వచ్చే బిడ్డలు కూడా అనేక మంది పేద బిడ్డలు వస్తున్నారు. ప్రార్థన చేసుకున్నాం. మరి ముఖ్యంగా వరంగల్ ప్రాంతంలో 10 రూపాయలు ఇచ్చి కానుకలు ఇచ్చారు. అది ఎట్లా ఎదిగిందో సెంటర్గా పేదలకు సువార్త చేస్తే పేదల ద్వారానే సెంటర్లు కడతాడు. మీరు కూడా మీకు తోచిన రీతిలో పేదలకు సువార్తగా మారండి. పాడుదామా? పాడి ముగించే లోపల మీ పేదరికం తొలగిపోయి ఇతరులకు ఇచ్చే వ్యక్తులుగా, ప్రవక్తలుగా దేవుడు మిమ్మల్ని లేపునుగా. యేసుతో 40 రోజులు 22వ రోజు. ఎవరు నా చేయి విడచినా యేసు చేయి విడువడు. ఎవరు నా చేయి విడచినా యేసు చేయి విడువడు. చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు. యేసు చేయి విడువడు. యేసు చేయి విడువడు. తమిళంలో రాసిన పాటలు తమిళంలో కూడా చివరిగా పాడతాం.
ఆత్మ చేత అభిషేకించి ఆత్మ చేత అభిషేకించి వాక్యము చే నడుపుచున్నాడు వాక్యముచే నన్ను నడుపుచున్నాడు யாரென்னை கைவிட்டாலும் என் இயேசு கைவிட மாட்டார் யாரென்னை கைவிட்டாலும் என் இயேசு கைவிட மாட்டார் கைவிட மாட்டார் கைவிட மாட்டார் என் இயேசு கைவிட மாட்டார் చేయి విడువడు యేసు చేయి విడువడు నీవు అనాథ కాదు నీకు యేసు సిలువలో మరణించిన ప్రభు పలుకుతున్న మాట నేను నీ చేయి విడువను ఏ నాటికి అనాథగా వదలను. శరీరం అంతా నల్లగా అయిపోతుంది ఒక వ్యక్తికి. ఎందుకో ఆ వ్యక్తిని ప్రభు రక్తం చెడిపోయింది. రక్తం చెడిపోయింది. రక్తాన్ని దేవుడు నూతనీకరిస్తున్నాడు. డయాలిసిస్ లాగా జరుగుతుంది. డయాలిసిస్కి వెళ్ళరు మీరు, ఇప్పుడు జరుగుతుంది. చేతులెత్తి ప్రార్థనతో అందరికీ అద్భుతాలు, స్వస్థతలు, విడుదల, స్వస్థత కలగాలని ఆశతో ప్రార్థించి ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. ఆశా, నిఖిత, తేజస్విని మీ ముగ్గురిని దేవుడు తన వెలుగుతో నింపే దినములు దగ్గరికి వచ్చిందని ప్రభు ప్రకటించమంటున్నాడు. దయచేసి ప్రత్యేక ప్రకటన, తెలుగు వడకానికి ఎవరైతే ఆల్రెడీ బుక్ చేసుకున్నారో క్యాన్సిల్ చేస్తే లాస్ట్ మినిట్లో వద్దు ప్లీజ్. తొందరగా క్యాన్సిల్ చేసేవాళ్ళు చేసుకోండి, నో ప్రాబ్లం. ఎందుకంటే చాలామంది లైన్లో ఉన్నారు, వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు, రూమ్స్ దొరకట్లేదు. లాస్ట్ వరకు అలా ఉంచి అది అన్యాయం. ఎందుకంటే లేదని చెప్పి లాస్ట్ మినిట్లో ప్రజలు రాలేకపోతున్నారు. ఎవరైనా క్యాన్సిల్ చేస్తే ముందే క్యాన్సిల్ చేసుకోండి. చాలామంది ఇది లాస్ట్ వడకం కావున తపస్సు కాలంలో రావడానికి సిద్ధపడుతున్నారు. క్యాన్సిల్ చేసేవాళ్ళు ముందుకే క్యాన్సిల్ చేసుకోండి. దోస్ ఆల్రెడీ బుక్డ్, డోంట్ క్యాన్సిల్ అట్ ద లాస్ట్ మినిట్. పీపుల్ ఆర్ ఇన్ ద వెయిటింగ్, ప్లీజ్. సో మెనీ వాంట్ టు కమ్ అస్ ఇట్స్ ద ఫైనల్ రెట్రీట్ బై ద లెంటన్ సీజన్. ప్లీజ్ డూ దాట్. ఎవరికైతే రూమ్స్ లేదో బాధపడవద్దు, ఉండే స్థలంలో ఉన్నాయి, డార్మెంటరీస్ ఉన్నాయి, రండి, దీవించబడండి. ఈ లింక్ను అందరికీ పంపండి. అనేక మంది వేదనతో ఉన్నారు. ఈ పాట చాలామంది అంటారు మీ ప్రసంగం టైంలో మాత్రమే కాదు, పాడినప్పుడు జరిగింది అంటారు. ఈ పాటను ప్రజలకు అందించండి, తల వంచండి, ప్రభుని ప్రార్థించండి. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక.
యేసుతో 40 రోజులు కార్యక్రమంలో 22వ రోజున పితా పుత్ర పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులను చేయి విడువని దేవుడు, ఏ నాటికి ఎడబాయని దేవుడు, మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదించి స్వస్థపరచి విడుదలనిచ్చి సాతాన్ని బంధించి మీ కుటుంబంలో శుభకార్యములు జరిగించి అనేక మందికి సెటిల్మెంట్ ఈ రోజు జరిగేటట్టు దీవించునుగాక. May the blessing of the Almighty God, who will never leave us, never forsake us, that wonderful Daddy, Father, Son, Holy Ghost come upon you, heal you, deliver you, perform miracle. May many settlements happen this day. In Jesus' name we pray. Amen. చేయి విడువడు, చేయి విడువడు, యేసు చేయి విడువడు, ఏనాడు చేయి విడువడు.